ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తిరుగుబాటు చేసిన సొంత పార్టీ కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో కాంగ్రెస్ పాలనను విపక్షాలు విమర్శించడం సహజం, కానీ సొంత పార్టీ నేతలే విమర్శిస్తే ఇక ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా అయ్యాయి. ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలన్నీ ప్రతిపక్షం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీలే కుంపటిగా ఉందని చెప్పేసి సంకేతాలు అయితే ఇస్తుంది అనమాట. ఏమన్నారంటే, హైదరాబాద్ చౌటుప్పల్ మండలంలోని మసిగూడెంలో గ్రామంలో జరిగిన ప్రజాపాలన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా చాలా మాటలు మాట్లాడారు. వాటిలో కొన్ని మాటలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. ఇక రైతు భరోసా అధికారంలో వచ్చాక ఒకసారి రైతు బంధు ఇచ్చాం, దాన్ని కొనసాగించలేదు. దానికి బదులుగా రైతు భరోసా తెచ్చాం, కానీ దాన్ని గత ఏడాది ఇవ్వలేదు. దాంతో ప్రజలు కేసీఆర్ పాలనే బాగుండేదని గ్రామంలో అంటున్నారు అని కోమటిరెడ్డి అన్న మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాకే తగిలిందంటున్నారు.